ఇప్పుడు ఎట్లా ఈ భయంకరమైన ట్రోల్స్ నడుస్తున్నాయి కదా మల్లన్న మీద, ఇప్పుడు ఇదంతా ఆయనకి నెగిటివిటీని తీసుకొస్తున్నాయా ట్రోల్స్ ఆ ప్రయత్నం? ఇప్పుడు ట్రోల్స్ అంటేనే నెగిటివ్ సెన్స్. తప్పైతే మల్లన్న చేయలేదు కదా, ముక్కుమడి వాతావరణం అయితే కనబడుతున్నది కదా. అంటే బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అవుతారు కాబట్టి అట్లా చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అయితే నువ్వన్న గెలవాలి, వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళే, వీళ్ళ క్యాండిడేట్ వీళ్ళే కదా. ఇప్పుడు భువనగిరి ఏంది, నల్గొండ, ఖమ్మము, వరంగల్ వాళ్ళు చేసింది ఏంది? వాళ్ళు ఓడిపోయే దగ్గర వామ్మ కాంగ్రెస్ వాళ్ళు గెలిచేటట్టు ఉందని బీఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి వేసింది అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎంత మేరకు ఓటు ట్రాన్స్ఫర్ అయింది అనేది చూడాలి. అంటే కాంగ్రెస్కు వేయలేని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వైపు పోయిందని ఒక చర్చ ఉంది. బట్ మాకున్న అంచనాల ప్రకారం అయితే బీఆర్ఎస్ డిక్లైను బీజేపీకి పూర్తి స్థాయిలో కలిసి రాకపోగా మా ఓట్లు మాకు స్పష్టంగా పడ్డాయి అనేది మాకున్న అంచనా. సో నా పాయింట్ అంటే ఈ నెగిటివ్ ట్రోలింగ్ ఇదంతా కూడా మిగతా స్టేబుల్గా తటస్థంగా ఉన్న వాళ్ళు, కొంత మల్లన్న పట్ల పాజిటివ్గా ఉన్న వాళ్ళ మెదళ్ళలో ఏమైనా మల్లన్నకు ఎమ్మెల్సీ అనేది ఒక గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అనేది తెలంగాణ సమాజమే అనుకుంటున్నది. ఏదో ఒక రూపంలో ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నది. దీంతోనేమవుతుందంటే తను ఎక్కడ పవర్లోకి వస్తాడో అని చెప్పి ఇన్ని కుట్రలు చేస్తారని ఒక సానుభూతి పెరుగుతుంది. ఇప్పుడు మల్లన్న చేసిన ద్రోహం ఏంది? మల్లన్న తెలంగాణ కొరకు తిప్పలబడమే కాదు, అఫ్కోర్స్ సమ్ టైమ్స్ బీజేపీ వైపు పోయి బీజేపీ వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసిన పరిస్థితి చూసినాం. కానీ వాళ్ళతో ఏం కాదని తెలిసిన తర్వాత కాంగ్రెస్కి వచ్చి ఇప్పుడు కాంగ్రెస్కి మద్దతు చెప్పిన పరిస్థితి చూసినాం. కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏం హాని చేయలేదు కదా తను. ఎవరికి కూడా నాకు తెలిసి అయితే చేస్తారు, చెప్తారు ప్రతి ఒక్క. ఇప్పుడు దయాకర్ కాడ కూడా చాలా ఉన్నాయని చెప్పేసి ప్రచార రూమాలు చేసేటోళ్ళు ఉంటారు. కానీ ఈ ట్రోల్స్తో మల్లన్నకి ఏమో తగ్గుతుంది అనుకోని ఇంకా కేటీఆర్ లాంటి వ్యక్తుల యొక్క నాయకుల యొక్క స్టేట్మెంట్స్తో మరింత పెరిగిందని. సో ఫస్ట్ ప్రాధాన్యత ఓట్లోనే గెలుస్తాడని అనుకుంటున్నారు డెఫినెట్గా. అసలు అది అన్డిస్ప్యూటెడ్, లేకపోతే ఇంతమందికి ఎన్ని రకాలుగా ఎందుకు మనం టార్గెట్ చేస్తారు? ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా త్వరలోనే బయటకు వస్తాడు, తనకు మద్దతుగా ప్రచారం ఉంటుంది, అందరం కూడా తనకు దన్నుగా ఉంటామనేది మాత్రం స్పష్టం.